తెలుగు చిత్రసీమలో దశాబ్ద క్రితం వరకు నెంబర్ 1 హీరో ఎవరంటే మెగాస్టార్ చిరంజీవి పేరే చెప్పుకోవాలి. తర్వాత ఇండస్ట్రీలోకి పవన్, మహేష్, ఎన్టీఆర్, ప్రభాస్ ఎంట్రీ ఇవ్వడంతో వీరి మార్కెట్ సీనియర్ హీరోలను మించిపోయింది. అయితే సినిమా రంగం నుంచి పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన చిరు ప్రజారాజ్యం పార్టీ స్థాపించి తర్వాత దానిని కాంగ్రెస్లో విలీనం చేసి కేంద్ర మంత్రి పదవి పొందారు. అయితే పాలిటిక్స్లో బిజీగా ఉన్న చిరు సినిమాలకు కొద్ది కాలంగా దూరంగా ఉన్నారు. చివరికి నటించాలనుకున్న తన ఇమేజ్కి నచ్చే కథ దొరకకపోవడంతో చాలా రోజులు ఎదురుచూసి ఇప్పుడు కత్తి రీమేక్ సినిమా చేయడానికి అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ పాత్ర కోసం తన లుక్ కూడా మార్చుకుని సన్నగా అయిన విషయం తెలిసిందే. ఒకప్పుడు తన సినిమాలతో టాలీవుడ్లో ఎవరూ అందుకోలేని బెంచ్ మార్క్ రికార్డులను క్రియేట్ చేసిన చిరుకు ఇప్పుడు ఈ గ్యాప్లో వచ్చిన కొత్త రికార్డును అందుకోవడం పెద్ద సవాల్గా మారింది. సీనియర్ హీరోలలో బాలయ్య లెజెండ్తో 45 కోట్లు, వెంకీ, మహేష్, పవన్తో 2 సార్లు 50 కోట్లు దాటాడు. ఇక ఇటీవలే వచ్చిన నాగార్జున సోగ్గాడి చిన్ననాయన 50 కోట్ల దిశగా దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు చిరంజీవి కూడా తన 150 సినిమాతో సోలోగా నాగార్జున సాధించిన 50 కోట్ల రికార్డుపై కన్నేసినట్లు తెలుస్తోంది. చిరు కూడా తన 150 సినిమాతో సోలోగా 50 కోట్ల షేర్ను టచ్ చేస్తేనే ఆయన స్టామినా క్రేజ్కు ఓ అర్థం ఉంటుందని ఆయన అభిమానులు కూడా భావిస్తున్నారు. మాస్ డైరెక్టర్ వివి వినాయక్ డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమా ఇప్పటికే దాదాపు ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకుంది. ఈ నెల 25న చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ పెళ్లి జరుగుతుండటంతో ఆ తర్వాత ఈ సినిమా ప్రారంభం కానుంది. ఎర్రతోలు కదా స్టైల్గా ఉంటాడనుకుంటున్నావేమో. మాస్ ఊర్రా మాస్.